ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై గుర్తు తెలియని దుండగులు రాయి విసరడంతో కారు వెనక అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో చిర్రి బాలరాజు కారులో లేకపోవడం అధికారి యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో జిలుగుమిల్లి మండలం గుర్రింకల పాడు తన స్వగ్రామానికి సమీపంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర దగ్గరలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనాన్ని ఒక ప్రైవేట్ డ్రైవర్ మరియు పిఏ కలిసి వస్తూ ఉండగా ఈ దాడి చోటు చేసుకుంది. దీనిపై పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ దాడిపై క్లారిటీ ఇచ్చారు. దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లేరని, కారులో పిఏ మరియు డ్రైవర్ మాత్రమే ఉన్నారని, ఎమ్మెల్యే విషయంలో ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేశారు. ఎవరు రాలేదు సార్. వెనకాల గ్లాస్ రాయి అనుకుంటా చూస్తే రాయి ఒకటి తీసాము బయటికి. వెనకాల గ్లాస్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా పెద్ద వద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి. ఈరోజు ఇంతకుముందే మనకు వచ్చిన సమాచారం మేరకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కర్రలతో రాళ్లతో దుండగుల దాడి అని కొన్ని మీడియా ఛానల్స్లో వస్తుంది. దాని మీద ఇమీడియట్గా మేము సమాచారం తెలియగానే మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో ఆ ప్రమాద సమయంలో ఎమ్మెల్యే గారు కారులో లేరు, ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారు. నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత కారులో ఎమ్మెల్యే గారు కాకుండా వేరే ప్రైవేట్ డ్రైవరు వాళ్ళ పిఏ గారు ఎదురు కారులో వెళ్తున్నప్పుడు బర్రెంకలపాడు ఊళ్ళో నుంచి వచ్చి మెయిన్ రోడ్లో తిరిగే టైంలో వెనకాల పెద్ద శబ్దం వచ్చినట్టుగా చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళు చూసుకోలేదు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆగితే కారు వెనకాల అద్దం పగిలినట్టుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే అక్కడ మనుషులు ఎవరు కనిపించలేదు. ఆ డ్రైవర్తో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము. అక్కడ ఆ మూలంలో వసతి గృహం కూడా ఒకటి ఉంది. ఈ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం కూడా ఉంది. ఆ వైపు నుంచి వచ్చిందా లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా ఆ ప్రాంతంలో ఉన్నారా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. ఎమ్మెల్యే అన్ని విధాల దర్యాప్తు చేస్తాము. ఖచ్చితంగా ఎవరన్నా అట్లాంటి ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరన్నా ఆగంతకులు కానీ ఎవరన్నా కావాలని చేశారనేది దర్యాప్తు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీని మీద ఇమీడియట్గా మా పై అధికారులకి ఎస్పీ గారు కూడా దీని మీద పూర్తిగా స్పందించి ఇమీడియట్గా అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాము. నేను కూడా ఇప్పుడు అక్కడ జరిగింది. మా సిఐ గారు కన్సల్ట్ పోలీసులు అందరూ కూడా ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఎమ్మెల్యే గారు సేఫ్గా ఉన్నారు. ఆయనకి ఏమి కాలేదు. ఆయన లేరు, ఆ టైంలో కాళ్ళు లేరు కాబట్టి అది మనం సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏమంటే ఎమ్మెల్యే గారు ఈ వరద ప్రాంతాల్లో కానీ ఈ మధ్య సహాయ కార్యక్రమాల్లో కానీ బాగా చాలా యాక్టివ్గా చురుగ్గా పాల్గొని ప్రజాసేవలో బాగా ముందడుగు వేసి వెళ్తున్నారు. నాకు తెలిసి ఆయనకి వ్యతిరేకులు కానీ శత్రువులు కానీ ఎవరు లేరు. ఏదున్నా కానీ ఈ సంబంధించి ఏదున్నా కానీ ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి ప్రమాదం జరిగిందా